వస్తున్న నవ్వుని పెదవు కిందే దాచిపెట్టి వెదవ వదలరా, అందరూ మనల్ని చూస్తున్నారు, మనల్ని తేడాగా అనుకుంటారు అని అంటాడు మన రుద్రబాబు. దానితో కృష్ణ రుద్రని వదిలి చుట్టూ చూస్తాడు. ఏదో వింత జీవుల్ని చూసినట్టుగా చూస్తున్నారు వీళ్ళని ఊరు జనాలంతా. అదేంటి బావా, మన సిటీలో ఇవన్నీ కామన్ కదా, వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు? అది సిటీలో, ఇక్కడ కాదు కానీ రా అంటాడు మన రుద్రబాబు. అంటే అని తలగొక్కుంటూ అడుగుతాడు కృష్ణ. నాతో ఉండాలనేగా వచ్చావు, తీరిక తెలుసుకుందువులే, అంత ఆత్రం దేనికి? ముందు నీ అవతారం చూసుకో ఒకసారి. ఏ ఊరి కరువు ప్రాంతం నుండి వచ్చినట్టుగా ఉన్నావు. ఇంతకు నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు అన్నాడు రుద్రబాబు నడుస్తూ. వెనకే తన లగేజ్ బ్యాగ్ పట్టుకొని నడుస్తూ, నేను చాలా బాగా రాశాను బావా, మిగతాదంతా ఆ పేపర్ దిద్దేవాడి దయ అంటాడు కృష్ణ. దానికి ముందు నడుస్తున్న మన రుద్రబాబు రివ్వున వెనక్కి తిరిగి, అంటే ఈసారి కూడా అని అనుమానంగా చూస్తాడు. దానికి కృష్ణ గుటకలు మింగుతూ, నువ్వు అలా చూడకు బావా, అయినా నువ్వే చెప్పావుగా, కర్మ మానవ ధర్మం, మిగతాదంతా దేవుడి మీద భారం అని అంటాడు కృష్ణ. దానికి మన రుద్రబాబు, మాటలు నేర్చావురా బాగా అంటాడు. ఏదైనా నీతోనే నీకోసమే కదా బావా అని ఎమోషనల్గా అంటాడు కృష్ణ. దానికి రుద్ర కృష్ణ ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఇలా మాట్లాడుకుంటూనే ఇంటికి చేరిపోతారు. మరి తర్వాత ఏం జరిగిందో